అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ వచ్చేసి ఇలా కడప కడిగి ముగ్గేయాలంటే చాలా బాగుంటుంది కదా. చాలా మంచి అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్స్గా అనిపిస్తాయి. ఎందుకంటే నేను ఎంత లేట్గా లేచినా సరే ఫస్ట్ అయితే ఇంట్లో వాకిట్లో ఫస్ట్ ఇలా కడప కడిగేసి ముగ్గేస్తేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం చూడడానికి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి మనకు కూడా. సో ఫస్ట్ ఇది చేసి ఇంకా వంటింట్లోకి వెళ్తాను కాబట్టి నేనైతే కొంచెం త్వరగా లేవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ పనులు ఉంటాయి కాబట్టి వంట చేసేసి ఊడ్చి తుడవాలని అనిపించదు నాకు. ఫస్ట్ ఇది వేసేసుకునే వంట చేయాలనిపిస్తుంది. సో ఈరోజు వచ్చేసి నేను పిల్లల కోసం అయితే ఇలా పాస్తా చేస్తున్నాను. యాక్చువల్గా నేను చెయ్యను పాస్తా, అది గోధుమది కాబట్టి చేస్తున్నాను అన్నమాట. గోధుమతో తయారైన పాస్తా కాబట్టి చేసేస్తున్నాను. ఇంకా పక్కన వచ్చేసి పాపకు లంచ్ కుండలో వండేస్తున్నాను. చిన్న పాప తీసుకెళ్తుంది మన లంచ్. సో తనకైతే కుండలో ప్రిపేర్ చేస్తాను పిల్లలకి. దాదాపు ఇంట్లో ఉంటా మాత్రం కొంచెం అంటే ఆఫ్టర్నూన్ అందరం వచ్చి తింటామంటే మాత్రం అందరం ఉంటే తింటామంటే మాత్రం పెద్ద కుండ ఉంది. సో దాంట్లోనే ప్రిపేర్ చేశాను. కుండల్లో ఉండడానికి నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము కనీసం హెల్దీ దాంట్లోనే వండుకొని తింటే బాగుంటుందని నేను ఆలోచిస్తాను. సో అలానే తినేది మాత్రం కంపల్సరీగా హెల్తీగా ఉండడానికి చూసుకుంటాను అనమాట. ఇంకా ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుంది. మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటే మన పిల్లలకు ఆటోమేటిక్గా మనల్ని చూసి ఎక్కడో వస్తువు మనం అక్కడ పెట్టేసామనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలకు అదే ఫాలో అవుతారు. అమ్మో ఇక్కడ పెట్టాలి, ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి అనేది వాళ్ళకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇదైతే నేను చేసుకున్నాను అనమాట. స్టార్టింగ్ నాకు ఇది లేకుండే. సో పెళ్ళంతా నేను నేర్చుకున్నదంటే ఫస్ట్ ఇదే అనమాట. ఎందుకంటే ఎక్కడ వస్తువు అక్కడ నేర్చేసుకుంటే ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది, అది అక్కడ పెట్టాం కదా ఆ వస్తువు అనేది. అయితే వచ్చేసి ఇలా ఉంచడానికి అనమాట ఆ బట్ట. సో అలా బట్ట కట్టేసి మనము బియ్యం ఉంచేస్తే సరిపోతుంది, అన్నం ఉంచేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి పిల్లలు తింటున్నారు అనమాట హ్యాపీగా. ఈరోజు కొంచెం వెరైటీ ఫుడ్ కదా, అందుకే హ్యాపీగా పిల్లలు తింటున్నారు. ఇంకా నాకు ఒకటేసారి గిఫ్ట్స్కి వేసిన అనమాట ముద్దించుకుంటూ. సో మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయింది. పూజ అయితే మా వారే చేస్తారనమాట మార్నింగే. నేను ఎందుకంటే అంతలోపు తూడ్చేస్తాను కదా, తను స్నానం చేసేసి దీపం పెట్టేస్తారనమాట. ఇంకొచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం బియ్యము పురుగులా ఉంది అనమాట, చిన్నగా ముద్దలాగా. ఇలా జల్లెడ పెట్టేసి పెరిగేస్తే మనకు ఎక్కడన్నా పురుగులు అవన్నీ పోతాయి. ఇంకా డస్ట్ ఉంటాయి కదా, డస్ట్ ఉక్కుపోతుంది అనమాట ఇలా తిరగడం వల్ల. చిన్న ఉంటలా ఉన్నది అవి తీసి పడేస్తున్నాను. ఇలా చెరిగి ఇలా సంచి తీసి పెట్టి చిన్నగా ఉండలు పెట్టుకున్నప్పుడు దాంట్లో పురుగు ఉందని అర్థం. సో అవి పడేస్తున్నాను అనమాట. మళ్ళీ ఏంటంటే ఒకదాని నుంచి ఇంకొకటి పక్కనే సంచులు పెట్టేస్తాం కదా, ఆటోమేటిక్గా పురుగులు అనేవి పోతాయి. కాబట్టి ఇలా క్లీన్ చేసి వేసుకుంటే ఒకదాని నుంచి ఒకటి ఎక్కువ అనమాట. సో దీనికోసం నేను యాపగురక కలిపి పెట్టేస్తాము. ఇంకా ఇది వచ్చేసి డిన్నర్ టైము. డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన కంపల్సరీగా ఇలా నేనైతే మొత్తం నైటే అంట్లు కడిగేసుకుంటాను. మార్నింగ్ అంటే నాకు ఇంకా అదే టెన్షన్ అవుతుంటుంది. నైట్ అంతా ఇంకా మార్నింగ్ లేచి అంటు కడగాలి కదా అనే టెన్షన్ ఉంటుంది కాబట్టి సో నైటే కడిగేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఇవ్వడానికి ప్రశాంతంగా అనిపిస్తుంది, ఏం ఉండవు కాబట్టి. ఇంకా వంటిల్లుగా మనకి ఇలా నైటే అంటు కడిగేసుకొని ఇంకా స్టవ్ కడిగేసుకొని పెట్టేసుకుంటాం అనుకోండి, మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం నిదానంగా లేచినా సరే మనకు వంటనే ఉంటుంది కదా అని అనిపిస్తుంది. లేకుంటే అంటుగా ఉంటాయి అనుకో, మార్నింగ్ అదే టెన్షన్ ఉంటుంది అంట్లు కడగాలి అనేది. సో ఇలా అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది చూడడానికి. మార్నింగ్ లేవగానే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. నైట్ పడుకునే ముందు పిల్లలకి ఇలా మహాభారతం పెట్టేస్తున్నాను. కంపల్సరీ చూస్తే మన డౌట్ ఉంటే క్వశ్చన్స్ అడుగుతుంటాను. సో ఇంకా ఇది వచ్చేసి పడుకునే టైము. ఇంకా ఈరోజు రొటీన్ వచ్చేసి ఇంతే అనమాట. బాయ్.